పుట్టగొడుగుల పెంపకంలో 12 నుంచి 16 గంటలు వరిగడ్డి ఎందుకు నానబెట్టాలి? ఉదాహరణగా మన కేసే తీసుకుందాం. ధాన్యం డైరెక్ట్గా తింటే మనకు అరుగుతుందా? కొన్ని మిల్లాడించిన తర్వాత బియ్యం తింటే అరుగుతుందా? దాన్ని మనం ఖచ్చితంగా వండుకోవాలి. వండుకున్నట్టయినే దాన్ని మనం అరిగించుకోగలుగుతాం. ఫంగీ అనేది తన ఫుడ్ తను ప్రిపేర్ చేసుకోలేదు, హోస్ట్ పైన ఆధారపడి బ్రతుకుతుందని చెప్పుకున్నాం. అలా అని చెప్పి ఎలాంటి కండిషన్లో పడితే అలాంటి కండిషన్లో ఫుడ్ ఇస్తే తను అరిగించుకోగలుగుతుందా? అరిగించుకోలేదు. ఇప్పుడు వరిగడ్డిని తీసుకున్నట్టయితే దాన్ని ఇంచు నుంచి ఇంచున్నర సైజులో కట్ చేస్తే బియ్యం, 12 నుంచి 16 గంటలు నానబెడితే అన్నం ఖచ్చితంగా అరిగించుకోగలుగుతుంది, ఈజీగా డికంపోజ్ చేయగలుగుతుంది, మంచి దిగుబడి అందించగలుగుతుంది. అందుకే మనం 12 నుంచి 16 గంటలు పుట్టగొడుగుల పెంపకానికి ముందు రోజే గడ్డి నానబెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.